గేమ్ చేంజర్ టీజర్ చూసారా? గేమ్ చేంజర్ ఏం తక్కువ అన్న. గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు మనం గేమ్స్ ఆడతాం. పేర్లు అనేది పబ్జి అని ఆడతాం. ట్యాబ్లు ఎట్లా వేస్తాం, హెడ్ షాట్లు, దానికన్నా ఇంకా డబల్ వేసేది గేమ్ చేంజర్ అనేది. దద్దరు వెళ్ళకపోతే గేమ్ చేంజర్ అనేది ఆన్ ద స్పాట్. సో టీజర్ చూసిన తర్వాత ఒక రకమైన మత్తెక్కిపోయింది అందరికి అంటున్నారు ఫ్యాన్స్ అందరు కూడా. గేమ్ చేంజర్ చూస్తే ఎక్కిద్ది, కంపల్సరీ ఎక్కిద్ది. అందరూ చదువుతున్నా. అది ప్రభాస్ ఫ్యాన్స్ కాదులే కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మొత్తం చదువుతున్నా. ప్రతి ఒక్కరు చూడాలి రామ్ చరణ్ ని, ఆ టాలెంట్ ఏందో చూడాలి స్టేట్ మొత్తం. అయితే ఇందులో డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు రామ్ చరణ్ అంటున్నారు కదా. సో ఆల్రెడీ సింగిల్ చేస్తున్నా నెక్స్ట్ లెవెల్ ఇంకెవరు ఊహించారు. సో 2 రోల్స్ కనిపిస్తున్నాయి కదా. సో మరి ఎట్లా ఊహించుకుంటున్నారు సినిమా? అన్న ఆయన సింగిల్ చేసిన సినిమా లాగే ఉంటాడు, డబల్ చేసిన సినిమా లాగే అవబడతాడు. ఎన్టీఆర్ అన్నప్పుడు రామ్ చరణ్ అప్పుడు ఇద్దరు కలిసి చేశారు. ఎవరు హైలైట్ అయ్యారు? రామ్ చరణ్ హైలైట్ అయ్యాడు. దేనికి చేసిన క్యారెక్టర్ రామ్ చరణ్ అట్లా ఉంటది అన్న. రామ్ చరణ్ అంటే ఇంక సంబంధించింది ఏముండదు, ఏదైనా దగ్గర వెళ్ళిస్తాడు. కొంతమంది పుష్ప 2 ముందల నిలవది అంటున్నారు గేమ్ చేంజర్. సో నువ్వేమంటావు? గేమ్ చేంజర్ కి ఏం తక్కువ అన్న. కొన్ని మంది ఉంటారన్న చెప్పుకోవాలి ఎదవ నా కొడుకులు ఉంటారు. అది వదిలేసే దేనికి అనుకున్నాం. గేమ్ చేంజర్ సినిమా వచ్చాక అప్పుడు తెలిసిద్ది పుష్ప 2 ఎట్లా ఉందో, గేమ్ చేంజర్ ఎట్లా ఉందో అప్పుడు డిసైనింగ్ మొత్తం తెలిసిద్ది. అయితే అందరు కాదు, కొంతమంది టీజర్ చూసిన తర్వాత కొంచెం మాకు కన్ఫ్యూజన్ ఉంది, అర్థం కాలేదు అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి టైలర్ మారిద్దన్న, మళ్ళీ మారుతాడు. ఈ పుష్ప 2 అనేది ఎట్లా ఉందని, ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది ఎట్లా ఉన్నది తెలుసు. నెగిటివ్ పడిద్దిగా బయట తెలిసిపోయేది. ఇంకా ఆటోమేటిక్ ఎట్లా మారాలి అట్లా మారవాలని ఇప్పటి నుంచి కరెక్ట్ చేసి పెడతారు. సో అందులో వచ్చిన 3 క్యారెక్టర్లు సెట్ అయినాయి అంటారా? ఒకటి కాలేజ్ స్టూడెంట్, ఇంకోటి ఐఎస్ ఆఫీసర్, ఇంకోటి నాన్న క్యారెక్టర్. సో అవన్నీ సెట్ అయ్యాయంటారా? రామ్ చరణ్ కి ఏ క్యారెక్టర్ ఏం సెట్ అయ్యింది? అది దాన్ని ఏం ఉండదు. క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సెట్ అయ్యింది. అయితే ఆ టీజర్ లో చూస్తే 30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఇలాంటి ఒక బుక్ చదివినట్టుగా అనిపిస్తుంది. సో ఇందులో కోపం ఎక్కువ ఉండబోతుందా రామ్ చరణ్ కి? ఎట్లా? కోపం ఉన్నా బాగానే ఉంటాడు, కోపం లేకపోయినా బాగానే ఉంటాడు. నవ్వుతే ఇంకా బాగుంటాడు రామ్ చరణ్. రామ్ చరణ్ ఎట్లా ఎందుకుంటాడంటే ఇప్పుడు జనాలకి అగబడాలని, నాలో ఉన్న కోపమైనా నవ్వైనా మొత్తం జనాలకు మొత్తాన్ని తెలియాలని ఎట్లా చేస్తాడు. ఇది ఒక సో సంక్రాంతి కనుక రాబోతుంది కదా గేమ్ చేంజర్ సినిమా. సో సంక్రాంతికి వస్తుంది కాబట్టి కొత్త అల్లుడు లెక్క ఎట్లా క్రియేట్ చేయబోతున్నారు? అంటే ఏదో ఒక రికార్డు చేసి పెడతారు అన్న. క్రియేట్ చేసి ఏదో ఒకటి చేసి పెడతారు. హిస్టరీ హిట్ ఏదో చేస్తారు. కంపల్సరీ హిస్టరీకి ఎక్కిద్ది. ఇది ఎక్కే బదులు ఉంటది, కెపాసిటీ ఉంటది గేమ్ చేంజర్. ఒక్క మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? గేమ్ చేంజర్ ఏముందన్న, ఎంతైనా రామ్ చరణ్ గురించి. రామ్ చరణ్ కోసం పేకలు కోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, టాటోలు వేపించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. రామ్ చరణ్ మనకి ఏదైనా ఆపుతుంటే ముందులో వచ్చేవాడు ఉంటాడు. రామ్ చరణ్ మన కోసం వస్తాడు. ఈ అన్న కోసం మనం ఏదైనా చెయ్యాలి, పైకి లేపాలన్నని. థ్యాంక్ యూ.